ఈరోజు ఇందిరా పార్క్ లో చలో ఇందిరా పార్క్ అనే ధర్నా మీరు ఎందుకు చేయాల్సి వస్తుంది? జాబ్ క్యాలెండర్ కోసం చేస్తున్నాము. అయితే మనకు జాబ్ ఆటంకాలు వస్తున్నాడు, కేసులు వేస్తున్నారని అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. జాబ్స్ ఇద్దాం అనుకుంటున్నాం కానీ కేసుల వల్ల ఇవ్వలేకపోతున్నాం అంటున్నాడు. ఏ జాబులు ఇచ్చిండు మనకి? అసలు ఏ నోటిఫికేషన్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి చెప్పండి? 55,000 ఉద్యోగాలు ఇచ్చిండు. 55,000నా? నోటి మాటగా సంఖ్య చెప్తే నీకు ఏ నంబర్ వస్తే ఆ నంబర్ చెప్తే అయిపోతుందా? ఆ నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిర్రు? ఏ గవర్నమెంట్ ఇచ్చింది? యాక్చువల్ గా గవర్నమెంట్ ఏర్పాటు చేసి దాదాపు 2 సంవత్సరాలకు వస్తుంది. అయితే వాళ్ళు మేము వాళ్ళే మన ఎలక్షన్లకు ముందు ఒక పాంప్లెంట్ పంచారు. ఏంటంటే 2 లక్షల జాబులు వేస్తాం, మేము కేసీఆర్ అన్యాయం చేసిండు, మేము న్యాయం చేస్తాం, ఆ న్యాయాన్ని భర్తీ చేస్తామంటే మేము నమ్మి ఓట్లు వేసినాం. పెద్దగా ఆయనకు అవగాహన లేదు. ఏదో ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు, ఆ గాలి మాటలు చెప్తే నమ్ముతారు అని చెప్పేసి అనుకుంటాను. కదా ఎందుకు అన్ని అబద్ధాలు ఎందుకు? గట్టిగా మొగోని లెక్క నేను గిన్ని 11,000 12,000 నింపినా, మిగిలినవి కూడా నింపుతా అంటే అయిపోతుంది కదా. మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలో రాగానే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఫిల్అప్ చేస్తాం. మేము ఫస్ట్ చేసే పని అది అని చెప్పేసి మేము నమ్ముకున్నాం. ఎందుకు మా వంతు మేము ప్రయత్నాలు చేసి పార్టీని గెలిపించుకున్న తర్వాత నోటిఫికేషన్లు అంటే మొత్తం కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లే వీళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు అంతే. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్, ఎగ్జామ్ రిక్రూట్ చేసింది కేసీఆర్ గవర్నమెంటే, అపాయింట్మెంట్ ఇచ్చిందే వీళ్ళు. ఆ మాత్రం మొత్తం మా దాంట్లో మేమే ఇచ్చిన అని చెప్పేసి 55,000 60,000 అని చెప్పి చెప్పేసుకుంటున్నారు. అబద్ధాలు ఆడకండి అండి ప్లీజ్ అండి. మా లైఫ్ ఎంత స్పాయిల్ అవుతుందో అది మాకు తెలుసు. 3 years నుండి మేము చూస్తున్నాం. 3 years నుండి ఇప్పుడు 2 months అక్టోబర్ లో వేసేది, మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ గ్యాప్ ఇచ్చేసి ఎప్పుడు వేస్తాడో తెలియదు. కాబట్టి మాకు జాబ్ క్యాలెండర్ కంపల్సరీ కావాలి.